నమస్తే అండి. నిన్న అంటే పలు మాధ్యమాల్లో సుగాలి పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయలేదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేయలేదు అనే విధంగా కాస్త వైసీపీ మాయలో పడి మాట్లాడింది. ఈ విషయం మాధ్యమంలో ఉంది కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేశాం. ముఖ్యంగా సుగాలి పార్వతి గారికి రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి అండగా నిలబడడం, ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏమన్నారంటే మన చిత్తశుద్ధిని శంకించక్కర్లేదు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆవిడకి న్యాయం జరిగేటట్టు మనం తప్పకుండా చేస్తాము. అయితే ఈ విషయంలో నేను ప్రజల దృష్టికి తేవాలనుకున్నది కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలని. ఎందుకంటే చాలామంది తల్లులు ఆలోచిస్తుంటారు ఎందుకు డిలే అవుతుందన్నది. ఈ సుగాలి ప్రీతి కేసు కట్టుమంచి రామలింగారెడ్డి స్కూల్లో 19 ఆగస్టు 2017లో జరిగిందండి. అప్పుడు రేప్ అండ్ మర్డర్ అని నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధాన నిందితులుగా ఆ కాలేజీ యాజమాన్యాన్ని, ముఖ్యంగా చైర్మన్, ఆయన ఇద్దరు కొడుకులు జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని మొత్తం ముగ్గురిని ప్లస్ ఇంకా కొంతమంది నిందితులుగా చేర్చడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం, వెంటనే విడుదల కూడా చేయడం జరిగిపోయింది. అయితే ఈ విషయం జరిగిన తర్వాత 1.5 ఇయర్కి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు ఆవిడ ఏం చేశారంటే, సుగాలి ప్రీతి గారు, పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ఆయన కర్నూలు వెళ్ళి ర్యాలీ చేయడం జరిగింది. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని. తర్వాత వచ్చిన ప్రభుత్వం, మన ప్రభుత్వం రాలేదు, కూటమి ప్రభుత్వం రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే 2020లో ఒక జీవో ఇష్యూ చేశారు. జీవో నంబర్ 56/28/5/2020 ట్రాన్స్ఫరింగ్ ది కేసు టు సిబిఐ. ఇంకొక జీవో 37 కొద్దిగా ఆవిడకి రావాల్సిన ఎవరో ఇవ్వడానికి చేశారు. 2020 మేలో జీవో ఇస్తే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ మే నుంచి, అంటే అప్పుడు 2020 నుంచి 2024 వరకు ఉన్నది ఎవరమ్మా? సుగాలి పార్వతి గారు, మీరు సమాధానం చెప్పాలి. 2020 నుంచి 2024 మే వరకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీకు సహాయంగా మా జనసేన నాయకుడు హర్షద్ వచ్చి మీతో పాటు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుగాలి ప్రీతి కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే జీవో ఇచ్చారు, కానీ ఇక్కడ చేరలేదని చెప్పినప్పుడు మీ వెనకతలు అండగా ఉన్నది కూడా జనసేనే కదా. ఇంత చేసిన తర్వాత, ఇంత చేసిన వాళ్ళకి కృతజ్ఞత పక్కన పెట్టేసి, ఎప్రిషియేషన్ పక్కన పెట్టేసి నిందలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు సరి చూసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తప్పు. మే 2020 నుంచి మార్చ్ 2025 వరకు సిబిఐ రిప్లై ఇవ్వలేదు కోర్టుకి. కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేయలేదు, రిప్లై ఇవ్వలేదు. అక్కడ మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రతాప్ గారు, మా లాయర్ చల్ల అజయ్ గారు, అంటే మీకు కూడా లాయర్, అతను నేనే ఇచ్చిన లాయర్ ఆయన, మీకు జాడా శ్రావణ్ కుమార్ గారు ఆ కేసు ఎందుకు వదిలేశారో అడగండి. జాడా శ్రావణ్ కుమార్ గారు ఈ కేసు ఎందుకు వదిలేశారో అని అడగండి, ఆయన నిలదీయండి. ఆయన వదిలేస్తే ఆ కేసు తీసుకొని మనం సాయం చేసేంత వరకు తీసుకొచ్చి సిబిఐ చేత కౌంటర్ వేసేటట్టు చేయగలిగింది. మళ్ళీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత మా అడ్వకేట్ జనరల్, మా లాయరు పర్సూ చేయడం వల్ల జరిగింది. 5 ఏళ్ళు ఈ కేసులో మీకు జరిగింది, అన్యాయం జరిగి 8 ఏళ్ళు అయితే 1.5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం లేదు. అప్పుడు ఇందువల్ల డిలే అయిందో నేను సమాధానం చెప్పలేను. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు చేసింది ఏంటంటే, దోషులకు శిక్ష గురించి మాట్లాడకుండా మీకు రావాల్సిన కాంపెన్సేషన్ మీకు ఇచ్చారు. దాంతో మీరు సంతృప్తి చెందారో లేదో నాకు తెలియదు, చెందలేదని నాకు చెప్పారు, కానీ మీరు చెందినట్టే కనబడుతుంది ఇవాళ రేపు. ఎందుకంటే మీరు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలా. 5 ఏళ్ళు కేసు పడుకోవడానికి కారణమైన ప్రధాన ముద్ద ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అయిపోయిన తర్వాత ఇంకెవరినైనా నిందించాలంటే సిబిఐని నిందించాలి. మే 2020 కేసు తీసుకొని ఏప్రిల్ 2025 వరకు మీరు ఎక్కడ పడుకున్నారు, ఎందుకు మాకు కేసు పట్టించుకోలేదు. ఆఖరికి అది బెంచ్ మీదకి ఏప్రిల్లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టు హాలిడేస్ వచ్చినాయి. కోర్టు మళ్ళీ రివైవ్ అయ్యింది, కేసులు వస్తున్నాయి, తప్పకుండా మీ కేసు ముందుకు తీసుకొచ్చి దాని సొల్యూషన్ గురించనే వర్క్ చేస్తున్నాం అందరూ. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లి కార్యక్రమంలో మీరు
మాట్లాడడం చూస్తే వైసీపీ మీ వెనకతలు ఉండే ఆ మాటలు మాట్లాడిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినవి కూడా సాక్షి ఛానల్లోనే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేసే ముందు మీ మనస్సాక్షిని మీరు అడగండి, అసలు ఈ కేసు ఎలాగ పైకి వచ్చింది? అర్షద్ అనే వ్యక్తి మీకు కర్నూలులో ఎంత సాయం చేశాడు? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మీద నేను స్వయంగా మీ దగ్గరికి 2 సార్లు వచ్చి కలిశాను. ఒకసారి నా భార్యతో కూడా వచ్చి కలిశాను. మీతో మేము ఉంటున్నామని చెప్పడం జరిగింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్లే కదా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవడం వల్లే కదా. ఈరోజు ఆయన మీద మీరు నిందలేయడం అనేది అది చాలా పొరపాటు అమ్మా. ఇటువంటి తప్పులు చేయకండి. ఐఎమ్ సారీ.